తండ్రి కోరవాసి ప్రభువా, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నీకు వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా ప్రభు, మా ఆత్మని వెలుగుతో నింపు. ప్రతి ఒక్క మనుష్యుని నీవు నా ప్రభు చూడు నాయన. అయ్యా తండ్రి నాయన మాట్లాడు తండ్రి. నీ దేదీప్యమానమైన కాంతిని వెలుగొందవు నా ప్రభు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి దీవించి కాపాడు నాయన. ఏమన్నా లోపం కనుకుంటే దయతో క్షమించుము. వాళ్ళు ఏ విషయాలలో తప్పిపోయారో వారిని సరిచేయము. నిన్ను ప్రాధేయపడి ప్రార్థన ఆలోచించుచున్నారు నాయనా. వారికి సహాయము దయచేయము నాయనా. నాయనా ఆ వెలుగు కావాలి నాయన. చీకటిని పారదొరలు, నీ వెలుగు ఇక్కడ ఉండాలి. మేమంతా నీ బిడ్డలము నాయనా. ఓ అవును తండ్రి, సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అమ్మలారా, మీరంతా బాగున్నారా? సోదరులారా, మీరు అట్లానే ఉన్నారా? మేమంతరం బాగున్నాం బ్రదర్ గారు. వద్దు, లేనిపోని మాట్లాడద్దు అని చెప్తే వినకుండా లేనిపోని మాట్లాడుకొని బయటపడ్డారు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఏంటంటే నెంబర్ 1 కొరింథీలు 2:7. మొదటి కొరింథీ 2:7 బ్రదర్ గారు. అవును, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్, ఆమేన్. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఏమిటి అసలు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము? ఈ జ్ఞానము మరుగయుండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము ఆమేన్. ఏమై జ్ఞానము అని అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
కానీ మనము తెలుసుకునేది కొన్ని విషయాలు మాత్రమే. వాటిలో ఒకటో పేతురు 1:19 ఒకటో పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా అమూల్యమైన రక్తము, చేతను దేవుని జ్ఞానము ఏంటి? అమూల్యమైన అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడితిమని మీరెరుగురు కదా. ఆమేన్. ఇది జ్ఞానము జనమందరిలో లేదు. ఈ జ్ఞానము వాళ్ళు ఏదో జ్ఞానం అంటే ఏదో అనుకుంటున్నారు. ఆయన జ్ఞానం ఏంటి? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినాము. మనము మీరెరుగరు? అవును, మనకి తెలుసును. ఆమేన్. ఇంకా మనం తెలుసుకోవాలి అనుకుంటే 1:20 మొదటి పేతురు 1:20 ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆమేన్. ఆయన మరలా ప్రత్యక్ష పరచబడను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్. ఆమేన్. మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినది. ఆమేన్. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది. ఇప్పుడు మనకు తెలిసిపోయింది. అవునా కదా? అవును, మనం తెలుసుకున్నాము. అదేమిటి అంటే గొర్రె పిల్ల లాంటి యేసుక్రీస్తు ప్రభువు విమోచింపబడ్డా ఈ లోకమునికి వచ్చాడు, మనల్ని విమోచించాడు. మనల్ని ఆయన మృతులలో నుంచి మరలా తిరిగి లేచాడు. అట్లాంటి ఆయన ఇప్పుడు మన విశ్వాసం ఆయన యందు ఉంచాము, మన నిరీక్షణ దేవుని యందు ఉంచాము. ఆమేన్. ఈ జాగ్రత్తగా దాచిపెట్టబడినవి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన దేవుని యొక్క జ్ఞానము మనకి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కానీ అది వాళ్ళకి మాత్రము తెలియలేదు. 1 కొరింథీ 2:8 అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది తెలిసిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువ వేయకపోయి
వాళ్ళకి వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు, కానీ దేవుని జ్ఞానము వాళ్ళు పొందలేదు. లోక సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నారు, కానీ దేవుని సంబంధించిన జ్ఞానం మాత్రము తెలియలే వాళ్ళకి. తెలియదు వాళ్ళకి తెలియదు. ఆమేన్. కనుక ఈ లోకాధికారులలో వాళ్ళెవరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయక ఉండేవాళ్ళు, వాళ్ళు తెలుసుంటే. తెలుసుంటే కానీ వేయకపోయింది. కాబట్టి యేసు ప్రభు ఎవరు? మహిమ స్వరూపుడు. మహిమ. నేను మరలా మహిమ గురించి చెప్తున్నాను. ఆమేన్. మహిమ స్వరూపియగు ప్రభువుకు సిలువ వేయకపోయిన వారు. ఆమేన్. ఆమేన్. కాబట్టి వీళ్ళు అప్పుడు గనక యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయ కనుక ఉండింటే ఎట్లా ఉండేది? చాలా బాగుంది. కానీ ఆయన చనిపోవాలి కదా, ఆయన చచ్చిపోవాలి కదా. ఆయన అలా గనక చనిపోకపోతే అది ఎట్లా ఉంటది? సాతానుడు పాత నిబంధన గ్రంథములో ఉన్న వారందరినీ పాతాళములో పెట్టుకున్నాడు. అవునా కాదా? అవును. అందరినీ వెలుపలకి తీసుకొని రావాలంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోవలసినదే. ఆమేన్. హల్లెలూయా. ఆయన చనిపోకపోతే ఇంకా వాళ్ళకి మోచన రాదు. స్థలంలో ఉండిపోయాడు. ఆమేన్. అందుకోసము ఆయన చనిపోవలసినదే. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నామని చెప్పాడు, మంచిదే. కానీ అల్లి లోకాధికారులలో ఎవరికి తెలియదు. తెలియకోవటం ఉండటమే మంచిదైంది మనకి. ఎందుకు? ఆయన్ని సిలువ వేయక కాదు. కనుక ఆయన సిలువ వేయబడే ఆయన ఏం చేయాలి? క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మళ్ళా తిరిగి లేచి ఆయన లెగిస్తే పాత నిబంధన భక్తులందరినీ కూడా తీసుకుపోతానికి అవకాశం చేస్తారు అక్కడి నుంచి. ఆమేన్. ఇక రోమీలు 2:7 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయించు. ఇప్పుడు ఏం చేయాలి? సత్క్రియను ఓపికగా చేయుచు. ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను. మహిమను ఏం చేయాలమ్మా? మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. నేను అడిగింది ఒక్క ముక్క. ఓపికగా చేయాలి. ఓపికగా చేయాలి. వారికి నిత్య జీవమునిచ్చును. ఇప్పుడు మొత్తం చదివితే జనకు అర్థం కాదు కనుక సత్క్రియలకు మహిమను ఘనతను అక్షయతను డాష్ వెదకువారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏం ఎతకాలి? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. ఆయన యొక్క 3 మహిమ ఘనత అక్షయత. ఈ మూడింటిని ఎదకాలి. ఎక్కడ నీకు మీ ఇంటికాడ పక్కన దొరికిద్దా? మర్మమైంది. దొరికిద్దా?
ఎదురింట్లో కానీ ఎక్కడ దొరుకుద్దా? చర్చిలో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో. ఆమేన్. కాబట్టి అవి కనిపించేవి కావు. నీవు ఆయన మహిమను మొట్టమొదట నా ప్రభువు యొక్క మహిమను చూడాలి. నీవు ఘనత ఆయన ఇస్తాడు, అచేత ఆమేన్ నువ్వు పొందుకోగలవు. వాటన్నిటినీ వెతుకుతూ ఉంటే అప్పుడు ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవమునిచ్చును. కాబట్టి మనకందరికీ ఏం కావాలి? నిత్య జీవము. జీవం. ఈ నిత్య జీవము కోరుకున్న మనము ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. ఓపికగా చేయాలి. క్రియలు కాదు, సత్క్రియ. క్రియ. సత్క్రియను ఓపికగా. అంత ఓపిక ఉందా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏముండాలి? ఓపిక. కాసేపు ఓపిక, కాసేపు కూర్చుంటే అబ్బా ఓపిక లేదండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఎంత అసహనము నీకొస్తుంది? రాకూడదు. ఆమేన్. మహిమను, ఘనతను, అక్షయతను వెదకాలి. నిత్య జీవము నీకు ఆటోమేటిక్ గా ఇస్తాడు. ఆమేన్. రోమీలు 2:10 వచనము. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి హెల్లెనీయునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఆమేన్. ఆమేన్. మహిమ, ఘనత, ఇక మూడోది ఏంటది? సమాధానం. ఇక్కడ మహిమ, ఘనత ప్లస్ అక్షయత అన్నాడు ఇందాక. ఏమన్నాడు? అక్షయత. అక్షయత, నాణ్యత కాలి. ఆమేన్. వాటిని వెతుకుతూ ఉండాలి. కానీ ఇక్కడ గ్రీసు దేశస్థులు, మొదట యూదులు, మహిమ, ఘనత డాష్ సమాధానమును కలుగును. ఆమేన్. ఆమేన్. సమాధానము కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. తర్వాత అక్షయత నీకు కలుగజేస్తాడు. ఆమేన్. ఆమేన్. తర్వాత మహిమ, ఘనత మాత్రము మామూలే. ఆమేన్. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి మహిమ, ఘనత, అక్షయత, తర్వాత సమాధానము అన్ని కూడా ఆయన మనకి నిత్య జీవముతో పాటుగా మనకి అనుగ్రహిస్తాడు. సమాధానము మనకి కలుగజేస్తాడు. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. చూడండి, రోమీలు 3:9 వచనం, 3:7. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన మహిమ కలుగునట్లు. మహిమ దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన. అది జాగ్రత్త. నా దేవుని సత్యము ప్రబలిన ఎడల పాపినైనట్లు తీర్పు పొందనేలా. అమ్మా, జాగ్రత్త వహించండి. మనము ప్రతిదానికి చేతులు పైకెత్తడం, అసత్యాన్ని సత్యములాగా చెప్పటం అంటే ఏమని? నేను దేవునికి చెప్తే
నాకు స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది? ఏదైనా మేలు స్వస్థత కలిగి. ఎందుకు? నేను యేసు ప్రభు గురించి చెప్పాలి. సత్యమా అసత్యమా అవసరం లేదా? ఆయన మహిమపరచుదామన్న ఉద్దేశంతో అబద్ధంగా నువ్వెలా ఉండాలి? నువ్వు సత్యమే చెప్పాలి. పలికేటువంటి స్థితి ఉండాలి. అంతేగాని ఇప్పుడు వచ్చింది జ్వరం వచ్చింది, మరలా జ్వరం అంతకు ముందేమో పాపం కొంచెం డాక్టర్ దగ్గరకు పోయింది, చూసుకుంది. ఆ డాక్టర్ చూశారు, తగ్గిపోయింది పోమ్మా పర్లేలే అంటే, అమ్మయ్య దేవుడు సహాయము చేశాడు, సంతోషం. మరి ఆ తర్వాత 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఏమైంది? మరలా వస్తే మరలా అప్పుడు మరి అందరి ముందు చెప్పిదా? చెప్పలేదు. ఏమని? ఎందుకని? నువ్వు సత్యము చెప్తున్నావా అసత్యము చెప్తున్నావా అని నీకు నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. కాబట్టి దేవుని మహిమ కలుగునట్లు నా అసత్యము వలన అదే కంప్లీట్ గా పోయిందనుకో, అప్పుడు నేను సత్యము చెప్పాను, నా ప్రభు నాకు స్వస్థత కలుగజేశాడు. ఆమేన్. అంతే. ఇప్పుడు వచ్చి ఇప్పుడు పోయి అట్లా అవసరం లేదు. నీవు దేవుని గట్టిగా పట్టుకున్నావు. నువ్వు డాక్టర్ని పట్టుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా పట్టుకున్నావా? నువ్వేమో నీ మనస్సులో నువ్వు దేవుడు తీసేశాడని చెప్పాలని ఉద్దేశము నీకుంది. డాక్టర్ మీద డిపెండ్ అయ్యావు, అవునా కాదా? కాబట్టి అసత్యము డాక్టర్ నీకు నయం చేశాడు, అది అసత్యము. కానీ ఆయన దేవుడు తీసివేశాడు, ఆ జ్వరాన్ని పట్టుకొని దాన్ని తీసిపారేశాడు. అది సత్యము. కాబట్టి అప్పుడు నీవు నా సత్యము వలన దేవుని సత్యము ప్రబలనలా నేను పాపినట్టు తీర్పు పొందనేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అంటే మనము ఎప్పుడు జరిగిద్ది ఇది అంటే, సత్క్రియలు ఓపికగా చేస్తుండాలి. నీవు మహిమను ఘనతను అక్షేతను తర్వాత సమాధానాన్ని నువ్వు ముందుకి జాగ్రత్తగా ముందుకు పోయినట్టయితే నిత్య జీవము నీకు ఇస్తాడు. అప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి, అసత్యము చెప్పాల్సిన పరిస్థితి నీకు కలుగదు. నీవు సత్యముని, దేవుని యొక్క సత్యమును మాత్రమే నువ్వు చెప్పగలిగిన పరిస్థితి నీకు ఉంటుంది. కనుక దేవుని యొక్క జ్ఞానము నీవు పొందుకోవాలి. అదేమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. చనిపోయి లేచి ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభు. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. మరొక నూతన దినాన్ని నిలబెట్టి మమ్మల్ని ప్రభు మీ వాక్యమును మాకు వినిపించి ఉన్నారు. మీ కుమారుని నిలబెట్టుకుని అయ్యా మీ అమూల్యమైనటువంటి ప్రణాళికల గురించి ప్రభు మీరు మాకు బోధించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది తండ్రి.
అయ్యా అయ్యా మహిమమైన దేవుని జ్ఞానాన్ని జగత్ ఉత్పత్తికి ముందే గానే దేవుడు దాన్ని తన మహిమ నిమిత్తంగా నియమించుకున్నట్లుగా ప్రభు మీరు సెలవిచ్చారు. ఆ జ్ఞానం ఏదో కాదు కానీ తండ్రి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నా తండ్రి నువ్వు ప్రజలను విమోచించడం నిశ్చితమైనదని, అది జగత్తు పునాది వేయబడకమే నువ్వు నియమించి ఉన్నావని ప్రభు మాకు తెలియజేశారనైనా. అవును ప్రభు, అయ్యా తన మృతులలో నుంచి లేపిన వానికి మళ్ళీ తిరిగి మహిమనిచ్చే విధంగా తన ద్వారా విశ్వాసులైన నిమిత్తంగా అది కడవరి కాలంలోనే అది బయటపరిచిందని ప్రభు ప్రత్యక్షపరచబడినట్లుగా అయ్యా అయ్యా అందుకనే తండ్రి ఈ కడవరి కాలంలో ప్రభు మీ కృప ద్వారా అనేక మందిని మీ యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు రక్షణ ఇచ్చినందుకు వందనాలయ్యా. అలాగే తండ్రి నాయన ఈ లోకాధికారులకు ఎవరికి కూడా తండ్రి నీ గురించి తెలియదు కాబట్టి మహిమా స్వరూపి యొక్క ప్రభువుని వారు సిలువ వేసి ఉన్నారని, ఆ సిలువ వేయట ద్వారానే మేమందరం కూడా విమోచింపబడి ఉన్నామని అయ్యా అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి సత్క్రియను ఓపికగా చేసి మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సత్క్రియ ఓపికగా చేయడంలో దేవాత చేసిన వారికి అయ్యా ముందు యూదునికే కానీ హెలెనీలకే కానీ మరి ఎవరికైనా ప్రభు మహిమ ఘనత సమాధానాన్ని కలుగుతుందని అయ్యా మీరు ఇప్పుడు మాటలను బట్టి వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునట్లుగా తండ్రి నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినచో, నా అసత్యం వల్ల నేను దేవుని సత్యాన్ని ప్రబలించిన ఎడల ఖచ్చితంగా నేను పాపినవుతాను. కాబట్టి నాయన నీ సన్నిధిలో ప్రభు నేను ఏది చేసినా ఎక్కడ కూడా తండ్రి అసత్యం అనేది మా జీవితాల్లో లేకుండా సత్యము ద్వారానే నేను ఘనపరిచే వారముగా ప్రభు మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ అద్భుతమైన మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని నీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీ కుమారుడిని ప్రభు మీరు దీవించి ఆశ్రదించి అయ్యా అయ్యా మీ ప్రత్యక్షత ఆయన ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే నీ కుమారుని దర్శించండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో కాపాడండి. మీ నామానికి మహిమకరమైన పాత్రగా ఇంకా అనేక చోట్ల ఘనంగా మీరు వాడుకుంటారని స్తుతి చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి మరొక కుమారుడిని వాక్యాన్ని సిద్ధపరుస్తూ ఉండగా నా తండ్రి ఆ బిడ్డను కూడా మీ స్వాధీనంలోకి తీసుకొని మీరే ప్రభు ఆ బిడ్డ ద్వారా మాట్లాడండి. ఆయన వినుచున్న ప్రతి హృదయం కూడా తండ్రి నేను అయ్యా అయ్యా చెవి గలవాడు వినును కాక అన్న రీతిగా నీ వాక్యమును విని మేము హృదయముల భద్రము చేసుకొని మీరు అక్కడ వరకు మెలకువ కలిగిన తండ్రి జ్ఞానంతో ఆత్మతో అయ్యా అయ్యా సత్క్రియ చేయొచ్చు మహిమను తండ్రి ఘనతను అక్షయతను సమాధానమును వెతికే వారంగా ఉంచమని క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వెళ్ళిపోతాను